హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గ్రంథాలయ్. ఈ సెషన్లో మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాము. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు ఏ బుక్స్ రిఫర్ చేయాలి అనేది బోత్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, సో మీకు టూ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్కి యూజ్ అయ్యే విధంగా బుక్ లిస్ట్ అనేది ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ప్రీవియస్గా ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సిలబస్, ప్యాటర్న్, రైట్, సబ్జెక్ట్స్ అండ్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ కూడా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకే, వన్స్ ఎవరికైనా ఇంకా ఐడియా లేదు సిలబస్ గురించి అన్నా కూడా యూ కెన్ గో త్రూ దట్ వీడియో. ఓకేనా, మేము దాంట్లో ఆల్రెడీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి, రైట్. అండ్ ఈ సెషన్లో మీకు కంప్లీట్ బుక్ లిస్ట్ అనేది డిస్కస్ చేయబోతున్నాను, బోత్ ఫర్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అండ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, అ స్మాల్ ఇన్ఫర్మేషన్ గైస్. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ డూ ఫాలో అస్ ఇన్ ద సేమ్ వే అండ్ సపోర్ట్ అస్ ఇన్ ద సేమ్ వే. We were here to get you more updates and help you in many ways for your competitive examinations, right? And now let me start the session with the book list of English medium and Telugu medium related to APPSC Group 2 examination. మనకి ఫ్యూ డేస్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. సో మీరు ఇంకా డిలే చేయకుండా మీ ప్రిపరేషన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసేయండి. ఓకేనా, సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటండి, గుడ్ బుక్స్ని రిఫర్ చేయడం, రైట్. మరి ఇక్కడ మీకు గుడ్ బుక్స్ అంటే ఏంటండి, మీ ఎగ్జామినేషన్కి యూజ్ అయ్యే విధంగా, రైట్. మీ సిలబస్ అనేది ఎందుకంటే సిలబస్ కాపీలో ఉన్న ప్రతి టాపిక్ని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. సో అలా మీకు ఏ బుక్స్ రిఫర్ చేస్తే మ్యాక్సిమం మనకి ఏంటంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఏ బుక్స్ నుండి పడే ఛాన్సెస్ ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలుగు మీడియం వాళ్ళకి కూడా బుక్ లిస్ట్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, ఓకేనా. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ ఎవ్రీవన్. అండ్ ఇంకా మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్ విత్ ద బుక్ లిస్ట్ అండి. సో ఫస్ట్ ఇక్కడ మనం హిస్టరీతో స్టార్ట్ చేద్దాము. హిస్టరీలో మనకు తెలిసిందే అండి, మనకేంటండి ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కదండి. సో దీంట్లో ఫస్ట్ థింగ్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ కవరింగ్ విత్ మిడివల్ హిస్టరీ అండి. సో దీంట్లో ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ చూసుకుంటే ఏంటంటే మీకు స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. అండ్ మీకు ఏంటంటే బేసిక్ నుండి కవర్ అవుతాయండి. ఈవెన్ మీరు ప్రిపరేషన్కి న్యూ అయినా కూడా, ఓకేనా, బిగినర్ అయినా కూడా ఆస్పిరెంట్, నో ప్రాబ్లం, మీరు ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ని. సో ఇక్కడ మీకు ఏంటంటే మరి ఏ క్లాస్ నుండి అంటే ఏ బుక్స్ చదవాలి మ్యామ్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీకి అంటే చెప్తాను చూడండి. 6th క్లాస్, 7th క్లాస్ అండ్ 12thలో మీకు పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయండి, ఓకేనా. 12th A అండ్ B. సో ఇవి మీరు చదివితే మీకు ఏన్షియంట్ హిస్టరీ అనేది కవర్ అవుతుంది, ఓకేనా. 6th ఎన్సీఆర్టీ, 7th, 12thలో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కవర్ చేయండి, ఓకే. అండ్ దెన్ ఇంకా ఏంటంటే ఒకవేళ తమిళనాడుకు సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్ బుక్స్ అనేవి ఎన్సీఆర్టీస్ ఆల్రెడీ కవర్ చేసాము అంటే ఫైన్ అండ్ గుడ్, మీకు ఖచ్చితంగా అవి హెల్ప్ అవుతాయండి. బట్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ప్రిపేర్ అవుదాము అనుకుంటే 6th, 7th, 12th పార్ట్ ఏ అండ్ పార్ట్ బి సరిపోతాయి, ఓకే. అండ్ దెన్ మూవింగ్ టు తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి, బీఏకి సంబంధించిన భారతదేశ చరిత్ర సంస్కృతి అండి, ఓకేనా. సో ఇవి రెండు ఉంటాయి మీకు మళ్ళీ భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించి బీఏ బుక్స్ రెండు ఉంటాయి, ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ కవర్ చేసే విధంగానే మీకు కంప్లీట్గా బీఏ బుక్స్ అనేవి అయితే యూజ్ అవుతాయండి, తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్, ఓకేనా. ఎందుకంటే మీరు లెందీ అని అనుకోవచ్చు, బట్ మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ గ్రూప్స్ ఎగ్జామ్లో ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ నుండే క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి మ్యాక్సిమం, ఓకే. సో అందుకోసమే నేను మీకు స్టాండర్డ్ బుక్స్ చెప్తున్నాను, వేరే అదర్ ప్రైవేట్ ఆథర్స్వి ఏవి కాకుండా, ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్ మూవింగ్ టు ద మోడర్న్ హిస్టరీ అండి, ఓకే. మోడర్న్ హిస్టరీకి ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అయితే స్పెక్ట్రమ్ తెలిసిందే కదా మనకి, స్పెక్ట్రమ్ రిఫర్ చేసుకుంటే మీకు కంప్లీట్గా సిలబస్ అయితే కవర్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్. అదే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి BA 2nd ఇయర్, ఓకే, భారతదేశ చరిత్ర సంస్కృతి, మీరు ఈ బుక్ రిఫర్ చేస్తే మీకు
లైక్ రిలేటెడ్ టు మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది కవర్ అవుతుంది. ఓకే, ఇది కూడా మీకు తెలుగు అకాడమీ బుక్ అండి. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే స్పెక్ట్రమ్ సరిపోతుంది మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి. అండ్ మూవింగ్ టు తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అయితే భారతదేశ చరిత్ర సంస్కృతి. ఓకేనా, నెక్స్ట్ అండ్ ఇంకా మనకి ఏంటంటే ఏపీ హిస్టరీ కూడా ఉందండి మనకి గ్రూప్ 2లో సిలబస్లో మీరు కరెక్ట్గా ప్రాపర్గా చూస్తే. అవునా, సో మనకి ఏపీకి సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అయినా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అయినా తెలుగు అకాడమీ బుక్స్ రిఫర్ చేయండి. ఓకే, ఆంధ్రుల చరిత్ర అనేది మీకు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఓకే, ఏపీ హిస్టరీ అనేది మీకు బీఏ బుక్స్లో ఉంటుందండి. ఓకేనా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా. సో జస్ట్ ఇక్కడ ఇమేజెస్ అన్అవైలబుల్గా ఉండే, నేను ఇక్కడ ఏవైతే పాసిబుల్ ఉన్నాయో అవి ఇమేజెస్తో డిస్ప్లే చేశాను మీకు బుక్స్వి. బట్ రిమైనింగ్ చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా తెలుగు అకాడమీ ఏపీ హిస్టరీ సరిపోతుంది. అండ్ దెన్ మూవింగ్ టు తెలుగు మీడియం వాళ్ళకి ఆంధ్రుల చరిత్ర అండి. ఓకే, ఇది కూడా మీకు బీఏ బుక్ అనమాట. ఈ 2 బుక్స్ మీకు ఏపీ హిస్టరీ కవర్ అవుతాయి. ఓకేనా, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి. సో ఇక్కడ మీకు క్లియర్ కదా, ఇవి మీరు హిస్టరీకి రిఫర్ చేయాల్సిన బుక్స్ అండి, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్. అండ్ నౌ మూవింగ్ టు జాగ్రఫీ. సో జాగ్రఫీలో మ్యాక్సిమం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఫోకస్ చేయాల్సింది త్రూ ఎన్సీఆర్టీస్ అండి. అండ్ దీంట్లో మీరు కంప్లీట్గా క్లాస్ 6th నుండి 10th వరకు అన్ని ఎన్సీఆర్టీస్ కవర్ చేయండి ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో. ఓకేనా, అండ్ దెన్ క్లాస్ 11thలో ఏంటంటే మనకి 2 బుక్స్ ఉంటాయి. బట్ ఇందులో మీరు మ్యాక్సిమం ఫోకస్ చేయాల్సింది ఫిజికల్ జాగ్రఫీ అండి. ఓకేనా, ఫిజికల్ జాగ్రఫీ బుక్ ఏదైతే ఉందో క్లాస్ 11thకి సంబంధించి, సో అది చూసుకోండి సరిపోతుంది. అంటే మనకి సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారం అయితే మీకు ఫిజికల్ జాగ్రఫీ నుండి టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. ఓకేనా, క్లాస్ 11th నుండి. అండ్ క్లాస్ 6th to 10th ఇంకా కంప్లీట్గా చదివేసేయండి, రైట్. అండ్ దెన్ నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకి బీఏ థర్డ్ ఇయర్ బుక్ ఏదైతే ఉందో భారతదేశం ప్రాంతీయ భూగోళ శాస్త్రం అండి. ఇది కూడా మనకి తెలుగు అకాడమీ బుక్కే. సో మీకు ఈ బుక్ అనేది జాగ్రఫీకి సంబంధించి యూజ్ అవుతుంది. ఓకే, భారతదేశము ప్రాంతీయ భూగోళ శాస్త్రం బీఏ థర్డ్ ఇయర్ బుక్ అండి ఇది తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి. ఓకే, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి చెప్పాను కదా ఎన్సీఆర్టీస్తో పాటు క్లాస్ 11th ఎన్సీఆర్టీ ఫిజికల్ జాగ్రఫీ సరిపోతుంది. ఓకే, అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీకు కొంచెం ఇంకా డీటెయిల్గా కావాలి అంటే జీసీ లియాంగ్ బుక్ కూడా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మూవింగ్ టు ఏపీ జాగ్రఫీ అండి. ఏపీ జాగ్రఫీ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి బీఏ బుక్స్ ఉన్నాయండి. మనకి తెలుగు అకాడమీ బుక్స్ అనేవి బీఏ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భూగోళ శాస్త్రం. ఓకేనా, సో మీకు ఇక్కడ 2 ఇమేజెస్ డిస్ప్లే చేశాను, మీకు ఏదైనా ఏ బుక్ అవైలబుల్గా ఉన్నా దాన్ని తీసుకోండి. ఓకే, సో బీఏ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భూగోళ శాస్త్రం ఇది తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి అండి బుక్ మీరు రిఫర్ చేయాలి ఏపీ జాగ్రఫీ సంబంధించి. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా తెలుగు అకాడమీలోనే ఆంధ్రప్రదేశ్ రీజనల్ జాగ్రఫీ. ఓకేనా, సో ఇది ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి మీరు రిఫర్ చేయాల్సిన బుక్ అండి ఏపీ జాగ్రఫీ. క్లియర్ కదా, ఇండియన్ జాగ్రఫీ రిలేటెడ్ టు అండ్ ఆల్సో రిలేటెడ్ టు ద ఏపీ జాగ్రఫీ. అండ్ నెక్స్ట్ మనకి పాలిటీ అండి. సో మనకు తెలిసిందే పాలిటీకి స్టాండర్డ్ బుక్ అండ్ ఆల్సో లైక్ బోత్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ తెలుగు మీడియం. మీకు 2 వెర్షన్స్లో లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ అవైలబుల్గా ఉంటుంది. సో మీరు లక్ష్మీకాంత్ని రిఫర్ చేయండి, మీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఏ టాపిక్ అయినా మీకు కవర్ అవుతుంది. అండ్ అలాగే మనకేంటంటే లైక్ కొన్ని వెల్ఫేర్ కానివ్వండి కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి కూడా సిలబస్లో స్పెషల్గా మెన్షన్ చేశారు. అవి కూడా మీకు లక్ష్మీకాంత్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చదివేటప్పుడు పాలిటీ మీకు లక్ష్మీకాంత్ బుక్ నుండి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇది మీరు పాలిటీకి సంబంధించిన బుక్స్ అండ్ లక్ష్మీకాంత్ తెలుగు వర్షన్లో కూడా మనకి బుక్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎకానమీకి సంబంధించండి. సో ఇక్కడ ఏపీ ఎకానమీకి సంబంధించి స్పెషల్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఎస్పెషల్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే అండి. ఓకేనా, సామాజిక ఆర్థిక సర్వే 2020-23 వీటిని మీరు సింపుల్గా చూసుకుంటే మనకి ఏపీ ఎకానమీలో మీ సిలబస్తో మీరు చూసుకున్నా కూడా కంప్లీట్లీ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ సోషియో ఎకనామిక్ సర్వే అండి. దీంట్లోని టాపిక్స్ మీకు సిలబస్లో ఇంక్లూడ్ చేశారు మీరు ప్రాపర్గా చూస్తే. సో మీకు ప్రతి టాపిక్ ఇందులో కవర్ అవుతుంది ఏపీ ఎకనామిక్స్ సంబంధించి. అండ్ ఫ్యూ ఏరియాస్ ఏంటి అంటే ఏపీ బడ్జెట్ కూడా చూసుకోండి, మీకు ఏపీ ఎకనామీలో హెల్ప్ అవుతాయి క్వశ్చన్స్ అనేవి. ఓకేనా, సో ఇవి మీరు ఫాలో అవ్వాల్సిన సోర్సెస్ అండి. మీకు ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అనేది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు వాటిని డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో
సో మనకి అప్డేటెడ్ వర్షన్ అండి, ఇండియన్ ఎకానమీ బై వివేక్ సింగ్. ఓకే, ఏంటండి ఇండియన్ ఎకానమీ బై వివేక్ సింగ్ ఫాలో అవ్వండి. అండ్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి తెలుగు అకాడమీ బుక్ ఉంది మనకి, అది కూడా BA థర్డ్ ఇయర్ బుక్ అండి. ఓకేనా, BA థర్డ్ ఇయర్ బుక్ అది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ. రైట్, సో ఇది మీకు ఇండియన్ ఎకానమీకి హెల్ప్ఫుల్ అవుతుంది తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అయితే మీరు వివేక్ సింగ్ ఫాలో అయిపోండి, సరిపోతుంది. అండ్ ఇంకా మీకు కరెంట్ అఫైర్ రిలేటెడ్గా ఎకానమీ నుండి అంటే ఒకసారి యూనియన్ బడ్జెట్ కూడా రిఫర్ చేయండి. ఓకేనా, సో ఇది మనకి ఎకానమీకి సంబంధించిన సోర్సెస్ అండి. అండ్ దీస్ ఆర్ ద బుక్ లిస్ట్ యూ కెన్ ఫాలో ఫర్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. అండ్ దెన్ మూవింగ్ టు మెంటల్ ఎబిలిటీ అండి. మెంటల్ ఎబిలిటీ అని మనకి మెన్షన్ చేశారు కదా సిలబస్లో. అయితే మీరు ఒకవేళ ఏదైనా కోచింగ్ తీసుకుంటున్నారు అనుకోండి, ఓకే, సో మీకు మీ ఓన్ నోట్స్ ఉంటే ఇట్స్ ఫైన్ అండ్ గుడ్. బట్ ఒకవేళ మీ దగ్గర ఓన్ నోట్స్ లేదు, మీరు బిగినర్ ఆర్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయినా కూడా, లైక్ మేము బేసిక్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మ్యామ్ అంటే నో ప్రాబ్లం. మీరు RS అగర్వాల్ బుక్ తీసుకోండి, మీకు దాంట్లో బేసిక్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి విత్ ఆల్ ఫార్ములాస్ అండ్ ఎక్సెట్రా. సో మీకు మెంటల్ ఎబిలిటీ కొంచెం డైలీ ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఒకవేళ మీకు ఐడియా లేదు బుక్స్ గురించి అంటే చెప్తున్నాను, ఇఫ్ మీకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి నోట్స్ ఉంది మీ దగ్గర, లేదంటే ఏమైనా అదర్ బుక్స్ ఫాలో అవుతున్నాము అంటే అది మీ కంఫర్టబుల్. ఓకేనా, బట్ అకార్డింగ్ టు మై సజెషన్ అయితే మీరు ఒకవేళ బేసిక్ నుండి స్టార్ట్ చేద్దామంటే RS అగర్వాల్ బుక్ని రిఫర్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటంటే మీరు ఒక స్పెసిఫిక్ బుక్ ఫాలో అవుతే సరిపోదు, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. ఎవ్రీడే మీరు కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ ఉండాలండి. ఓకే, సపోజ్ లైక్ మనకి DRDO లాంచ్ చేసిన మిషన్స్ కానీ, ఇస్రో లాంచ్ చేసిన మిషన్స్ కానీ, సో వీటి గురించి మీకు కంప్లీట్ అప్డేట్స్ అనేది మీరు అప్డేట్లో ఉండాలి. ఒక స్టాటిక్ పార్ట్తోనే మేము బుక్ చదివేసి టాపిక్స్ చదివేసి ఉంటాము అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి వచ్చే క్వశ్చన్స్ని మీరు అంత ఈజీగా అయితే సాల్వ్ చేయలేరు. సో మీరు స్టే అప్డేట్ విత్ కరెంట్ అఫైర్స్, ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అండ్ వాటితో పాటుగా మీరు ఏదైనా బుక్ రిఫర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, తెలుగు అకాడమీకి సంబంధించి మనకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు వీటిని తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అంటే మీరు ఒక కంటెంట్ లైక్ మ్యాటర్ ఏదైనా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒకసారి ఇది ఫినిష్ చేసి పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా కూడా మీరు కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ నోట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో దాట్ వాజ్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ లిస్ట్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మూవింగ్ టు సొసైటీ. రైట్, సో సొసైటీకి సంబంధించి ఏంటంటే మనకి ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి అండర్స్టాండింగ్ ఇండియన్ సొసైటీ, ఓకే, అండర్స్టాండింగ్ ఇండియన్ సొసైటీ అనే బుక్ ఉంటుందండి. అండ్ ఆల్సో ఈవెన్ సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పాలసీస్, ఇది కూడా తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్ మీకు అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ గో త్రూ ఇట్. ఓకేనా, సో ఈ బుక్స్ మీకు యూస్ అవుతాయి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా తెలుగు అకాడమీ బుక్ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, తెలుగు అకాడమీ బుక్ అవైలబుల్గా ఉంటుంది. అదేంటంటే మీకు భారతీయ సమాజం అండి. ఏంటది? భారతీయ సమాజం తెలుగు అకాడమీ బుక్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ గో త్రూ దిస్ పర్టిక్యులర్ బుక్ ఫర్ సొసైటీ. ఓకే, అండ్ దెన్ మూవింగ్ టు ఎన్విరాన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా నేను చెప్తున్నాను, లైక్ మీరు మ్యాక్సిమం ఎవ్రీడే లైక్ కరెంట్ అఫైర్స్తో అప్డేట్ అయ్యి ఉండాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ లైక్ ఫాలో సమ్ NCERTs కూడా అండి ఎన్విరాన్మెంట్కి సంబంధించి. మేబీ అవి మీకు బేసిక్స్ అయితే ఉంటాయి, బట్ మ్యాక్సిమం ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ నుంచే క్వశ్చన్స్ అయితే పడతాయండి మీకు ఎగ్జామినేషన్లో. సో కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ మూవింగ్ టు కరెంట్ అఫైర్స్, మనకి కరెంట్ అఫైర్స్లో ఏంటంటే ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ AP కరెంట్ అఫైర్స్, లైక్ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీకు గ్రంథాలయ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఫర్దర్ అప్డేట్స్ కోసం గ్రంథాలయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పటి నుండి కరెంట్ అఫైర్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ AP కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా అప్డేట్ చేస్తాము వెరీ సూన్. సో ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ. అండ్ స్టిల్ ఇంకా మీకు ఏదైనా కంటెంట్ కావాలి అన్నా కూడా మీరు కమెంట్స్లో మెన్షన్ చేస్తే డెఫినెట్లీ వీ వర్ హియర్ టు బ్రింగ్ యూ ఫ్రీ క్లాసెస్ ఫర్ యూ అండ్ వీ వర్ హియర్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ రిలేటింగ్ టు ద Group 2 ఎగ్జామినేషన్ ఆఫ్ యువర్ APPSC. ఓకే, థ్యాంక్ యూ గాయస్. అండ్ మీకు APPSC Group 2 సిలబస్కి సంబంధించి వీడియో అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేశాము. సో స్టిల్ ఇంకా మీరు ఆ వీడియో చూడనట్లయితే మీకు వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ యూ కెన్ గో త్రూ ఇట్. And everyone subscribe to our channel.
Please do follow us and do support us in the same way. Thank you. We'll be meeting in the next session. Until that, stay tuned. I hope you are clear with the book list of APPSC Group 2 related to all the subjects and for English medium and Telugu medium.